చతుర్దశ మాహేశ్వర సూత్రాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పాణినికి ముందున్నటువంటి వ్యాకరణాలు ప్రత్యేకంగా నవవ్యాకరణాలు ఉన్నాయి. అవి ఐంద్ర వ్యాకరణం, బార్హస్పత్య వ్యాకరణం, చాంద్ర వ్యాకరణం, ఇలా విశేషమైన వ్యాకరణాలు కనిపిస్తాయి. ఆ వ్యాకరణాలు వైదిక వ్యాకరణాలు అంటారు. అంటే వేదంలో ఉన్నటువంటి పదాలను వివరించేవి వైదిక వ్యాకరణాలు. బార్హస్పత్యం, ఐంద్రం, అలాగే వాయవ్యం, భారద్వాజ వ్యాకరణం, పౌష్కరాది వ్యాకరణం, కాశకృత్స్న వ్యాకరణం, తర్వాత గౌతమ వ్యాకరణం, ఇలాంటి వ్యాకరణాలు 9 నవ వ్యాకరణాలు. వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పాణిని మహర్షి అందించారు అష్టాధ్యాయి. ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అష్టాధ్యాయి జగన్మాత, అమరకోశో జగత్పిత. ఏమిటి అమరకోశో జగత్పిత అంటే? ధన్వంతరి ప్రత్యేకంగా మనకు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ప్రథమ శతాబ్దం. మనకు పాశ్చాత్య కాలమానాన్ని బట్టి పాశ్చాత్యుల యొక్క పరిపాలన 2.5 శతాబ్దాల పాటు వాళ్ళు పరిపాలించారు కనుక క్రీస్తును ప్రమాణంగా పెట్టుకుని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం విభజించుకున్నాం. కానీ విక్రమార్కుడు మన దేశాన్ని ఏకఛత్రంగా పరిపాలించిన వాడు. విక్రమాదిత్య విక్రమార్క అంటారు. క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్దం, క్రీస్తు శకం ప్రథమ శతాబ్దం. పంచాంగకర్తలు విక్రమ శకం అంటుంటారు. ఆ విక్రమ శకం ఆ విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో 9 మంది రత్నాలు లాంటి వాడు ఉండేవాళ్ళట. ధన్వంతరి క్షపణక అమరసింహ శంకు భేతాళ భట్ట ఘటకర్పర కాళిదాస. ధన్వంతరి క్షపణక అమరసింహ శంకు భేతాళ భట్ట ఘటకర్పర కాళిదాసా ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచిర్నవవిక్రమస్య. ఇది ప్రామాణిక శ్లోకం. విక్రమార్కుడి ఆ స్థానంలో నవరత్నాలు ఉండేవాళ్ళు. అందులో ధన్వంతరి, క్షపణక, అమరసింహ, భేతాళ భట్ట, ఘటకర్పర, కాళిదాస ఇలాంటి వాళ్ళు మొత్తం 9 మంది ఉన్నారు. అందులో ప్రత్యేకంగా మనకు ఒక పేరు కనిపిస్తుంది, ధన్వంతరి, క్షపణక, అమరసింహ. అమరసింహుడు. ఈ అమరసింహుడు సంస్కృత భాషకు ఒక నిఘంటువు రాశాడు ఆయన. ఇంగ్లీషు డిక్షనరీ అంటాం. అది పరమ ప్రామాణికం. విభిన్న పర్యాయ పదాలు ఉంటాయి. సూర్యుడు అనే పదాన్ని చెప్పేటువంటి పదాలు ఎన్నున్నాయో అన్నీ చెప్పేస్తారు. ఇంద్రుడు, సూర్యుడు, విష్ణువు, శివుడు, ఇలా అద్భుతమైనటువంటి అది విశేషమైన గ్రంథం అమరకోశము. కోశం అంటే నిఘంటువు. అమరసింహుడు రాశాడు కనుక ఆయన ఏం చేశాడు, తన పేరు ఉన్నట్టుగా ఉంటుంది. అది భాష అమర భాష కనుక, అమర భాషకు ఆయన రాసిన కోశం కనుక అమరకోశ. ఆయన పేరు అమరసింహుడు. అలాంటి అమరకోశం పరమ ప్రామాణికం. ఈ అమరకోశం భాషలకు తండ్రి వంటిది. అన్నీ శ్లోకాలే. అష్టాధ్యాయిలో అవి శ్లోకాలే. ఇక్కడ అమరకోశంలో అవి శ్లోకాలే. శ్లోక రూపంగా ఉన్నప్పుడు దాన్ని మర్చిపోలేం, సులభంగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. అందుచేతనే అష్టాధ్యాయి జగన్మాత, అమరకోశో జగత్పిత అన్నారు. అంటే భాషలన్నిటికీ కూడా తల్లి అష్టాధ్యాయి వ్యాకరణ శాస్త్రం, నిఘంటువు అంటే అమరకోశం తండ్రి. ఈ రెండు రాకుండా, ఈ రెండు నేర్చుకోకుండా సంస్కృతం నేర్చుకోవడం సాధ్యం కాదు. నేర్చుకున్నా అది సమగ్రంగా ఉండదు. అంటే ఒక చక్కని సంస్కృత పాండిత్యం కావాలంటే అష్టాధ్యాయి
అమరకోశం రెండు అధ్యయనం చేయాలి. సరే, ఇప్పుడు మనం ఉచ్చారణ విషయానికి వద్దాం. ఉచ్చారణ విషయానికి వచ్చినట్లయితే మనకు ప్రత్యేకంగా కొన్ని సూత్రాలు చెప్పారు లఘు సిద్ధాంత కౌముదిలో. అది ఏంటంటే అకుహ విసర్జనీయానాం కంఠ, ఇచేషానాం తాలు, ఋటురసాణాం మూర్ధ, లుతురసానాం దంతా, ఉపూపద్మానీయానాం ఓష్ఠౌ, న్యమగణనాం నాసికా చ, ఏదైతోః కంఠతాలు, ఓదౌతోః కంఠోష్టం, వకారస్య దంతోష్టం, జిహ్వామూలీయస్య జిహ్వామూలం, నాసికా అనుస్వారస్య అని చెప్పారు. అంటే ఏమిటి? అకుహ విసర్జనీయానాం కంఠ, మనకి నాలుక జిహ్వ నోటిలో లోపల ఒక్కొక్క ప్రదేశాన్ని తాకడం వల్ల కొన్ని అక్షరాలు ఉచ్చరించడానికి అవకాశం ఉంటుంది. ఉచ్చారణ ఒత్తు లేదండి, చాకింద చావత్తు ఉచ్చరిస్తున్నాం. అకుహ విసర్జనీయానాం కంఠ, ఆ కు అంటే కవర్గా, క ఖ గ ఘ ంగ. ఉచ్చారణ చూడండి ఒకసారి. ఆ అంటే ఆ. అకుహ విసర్జనీయానాం కంఠ, ఆ కు అంటే కవర్గా, క ఖ గ ఘ ంగ. విసర్గ, రామహ అన్నప్పుడు విసర్గ ఉంది కదా, విసర్గ. అకుహ, హకారం కూడా ఉంది, హకారం హల్లుల్లో హకారం. విసర్గ స్వరాల్లోది, విసర్గ అచ్చుల్లోది. హ అనేది మనకు ప్రత్యేకంగా హల్లుల్లో ఉండేది. అంటే అక అ క ఖ గ ఘ ంగ, హకారం, విసర్గ ఇవి కంఠ్యములు, కంఠస్థానంలో పలుకబడేవి. ఆ ఆ ఆ క ఖ అంటే నాలుక మూల భాగం ఆ పై భాగాన్ని స్పృశించడం వల్ల ఇవి వస్తున్నాయి. అంటే కంఠస్థానంలో ఉచ్చరించబడుతున్నాయి కనుక కంఠ్యములు అంటారు. ఆ క ఖ గ ఘ ంగ, హ విసర్గ. తర్వాత ఇచుయేషానాం తాలు, ఇచుయేషానాం తాలు. ఈ అంటే ఈ చాచా జాన్య, చాచా జాన్య, ఈ చాచా జాన్య. యా ష, ఎర్రవల్లో యా, శషసల్లో శాషాస, శాషాస అందులో ష. ఇచుయేషానాం తాలు, ఇవి తాళవ్యములు. తాలు అంటే దౌడ, దౌడలు సాగటం వల్ల ఉచ్చరించబడుతున్నాయి తాళవ్యములు. ఇది రెండో స్థానం, కంఠ్యములు, తాళవ్యములు. తర్వాత ఇచుయేషానాం తాలు, తర్వాత ఋటురసాణాం మూర్ధ, ఋటురసాణాం మూర్ధ, అరు అరు, అలు అలు, టాటాడఢణ, తాతాదధన. ఋటురసాణాం. అలాగే రా ష, రా ష, ఋటురసాణాం. రు అంటే అరు అరు, టు అంటే టాటాడఢణ. తర్వాత లా స, రాష, రాష, ఋటురసాణాం. అరు అరు, టాటాడఢణ, రాష. ఇవన్నీ మూర్ధన్యములు. నాలుక చివరి భాగం ఈ అంగిటి పైభాగంలో స్పృశించడం వల్ల వస్తున్నాయి కనుక మూర్ధ అంటే పైభాగం, మూర్ధన్యములు. తర్వాత ఉపూపద్మానీయాన, తర్వాత లుతులసానాం దంతా, లుతులసానాం దంతా. అలు అలు, తాతాదధన, లా స, లా స. అలు అలు, తాతాదధన, లా స. ఇవి దంతముల సహాయంతో పలుకబడేవి. పలకటం నాలుకే ప్రధాన, నాలుగు లేదా మాటల్లో వస్తుంది, ఉచ్చారణ రాదు, కానీ సహాయం తీస్తున్నాయి. దంతముల సహాయంతో పలుకబడేవి కనుక అలు అలు, తాతాదధన, లుతులసానాం దంతా. అలు అలు, తాతాదధన, లా స. ఇది తృతీయ స్థానం. అకుహ విసర్జనీయానాం కంఠ, ఇచుయేషానాం తాలు, ఋటురసాణాం మూర్ధ, లుతులసానాం దంతా. తర్వాత ఐదో సూత్రం ఏమిటి? ఉపూపద్మానీయానాం ఓష్ఠౌ, ఉపూపద్మానీయానాం ఓష్ఠౌ. ఉ ఉ ఊ, ఉ ఊ,
ఉపూపధ్మానీయానాం ఉ పా పా అంటే పవర్గం. ఉపూ ఉకారం ఉ ఉపు అనేవాడు పవర్గం. పాప బామ్మ. తర్వాత ఉపధ్మానీయ అంటే పాపాలకు ముందున్న విసర్గ. సద్య ఫలితము. విసర్గం సగం పలుకుతాం, అది ఉపధ్మానీయ. ఉపూపధ్మానీయానాం ఓష్ఠౌ. ఓష్ఠ అంటే పెదవులు. పెదవుల కదలికలతో పెదవులు బాగా కలిసినప్పుడు ఇవి వస్తాయి. ఉపూపధ్మానీయానాం ఓష్ఠౌ. ఉ పాప బామ్మ రామ వృక్ష ఫలతి. ఇవి ఉపూపధ్మానీయానాం ఓష్ఠ్యములు. ఓష్ఠ్యములు అంటారు. ఓష్ఠ్యములు పెదవుల సహాయంతో పలుకుబడేవి. ఆ తర్వాత లుతులసానాం దంతాహ. లుతులసానాం దంతాహ అయిపోయింది, దంత్యములు అయిపోయింది, ఓష్ఠములు అయిపోయింది. ఞమగణనానాం నాసికాచ. ఞమగణనానాం నాసికాచ అంటే వరుసగా మనం కాక గాంగ చాచ జన్య టాటా డఢాణ తాత దధాన పాప బభామ 5 చెప్పుకున్నాం. వీటిలో చివరన ఏమిటి? నాసిక సహాయంతో పలుకబడేవి. ముక్కు సహాయంతో పలికేది నాలుగుతోనే, కానీ ముక్కు సహాయం వస్తుంది. కాక గంగ కాక గంగ వాంగ్మయం. వాక్ ప్లస్ మయం వాంగ్మయం. కాక గంగ చాచ జన్య జ్ఞానము. జాకింద జ్ఞావత్తు జ్ఞానము. చాచ జన్య టాటా డఢాణ అణ తాత దధాన్న పాప బభామ. ఈ 5 చివర ఉన్నవి ఞ ఞ న నా. ఞ మా. కవర్గ అనునాసికం ఞ. చవర్గ అనునాసికం ఞ. టవర్గ అనునాసికం అణ. తవర్గ అనునాసికం నా. పవర్గ అనునాసికం మా. వీటిని నాసిక సహాయంతో పలుకుతాం కనుక అనునాసికములు అంటారు. ఞమగణనాసికాచ. ఏదైతో కంఠతాలు. ఏ ఐ కంఠతాలవ్యములు. ఓ ఔ కంఠోష్ఠ్యములు. వా దంతోష్ఠము. ఇవన్నీ ఉచ్చారణలో వస్తున్నాయి. సరే, మొత్తం మీద ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఎందుకు ఇదంతా చెప్పుకున్నామంటే, పంచాంగం అనే పదం చూడండి. పంచాంగం సంస్కృతంలో రాసేటప్పుడు పంచాంగం ఎలా రాస్తారు? ஞா కింద చావత్తు, ঙా కింద గావత్తు రాస్తారు. పంచాంగం. కాక గా దాని కింద గావత్తు. చాచ ఞ దాని కింద జావత్తు. జా కింద ஞావత్తు. పంచాంగం. ஞా కింద చావత్తు. ঙా కింద గావత్తు. పంచాంగం. సున్నాలు పెట్టి రాయకూడదు, అవి సంయుక్త అక్షరాలు. చాలామంది కాక గా సరిగ్గా ఉచ్చరించట్లేదు. చాచ జ్ఞ ఉచ్చారణ సరిగ్గా రావట్లే. శషస ఉచ్చారణ సరిగ్గా రావట్లే. శ్రీరాములో ష, శుభంలో ష, సీతలో స. అలాగే దుష్టుడు ష, లేదా పీయూషము. పీయూషం అంటే అమృతం. ష అక్కడ శ. ఉచ్చారణ వైవిధ్యం ఉండాలి. శకారాన్ని అలాగే పలకాలి. శ్రీరామ ఓం శాంతి శాంతి శాంతి. షా స్పష్టంగా ఉండాలి. అలాగే నిష్కళ, నిష్ఠురము ష. అలాగే స సీతాదేవి. శ్రీరామ రామ ప్లస్ సీత రామ సీత. రామ సీత రామ సీత. ఇలాంటి పదాలు ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. శ. ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే అకుహ విసర్జనీయానాం కంఠ విచేశానాం తాలు ఉపూపధ్మానీయానాం ఓష్ఠౌ లుటులసానాం దంతాః లుతులసానాం దంతాః ఉపూపధ్మానీయానాం ఓష్ఠౌ ञमगणनानां नासिकाच. ఏదైతోః కంఠతాలు ఓదౌతోః కంఠోష్టం వకారస్య దంతోష్టం ञमगणनानां नासिकाच. ఇవి ఉచ్చారణలో స్పష్టంగా స్థానాలను బట్టి పలకాలి. అలా పలికితేనే సంస్కృతం వస్తుంది. పైగా మహాప్రాణాలు ఉన్నాయి. కచేట తప్ప వర్గాలు ఉన్నాయి కదా. కాక గంగ 5, చాచ జన్య 5, టాటా డఢణ 5, పాప బభామ తాత దధాన 5, పాప బభామ 5. ఈ 5లో కచెట తప్ప కఠినంగా పలుకుబడిన పరుషములు అంటారు. గజేడ 3వ స్థానంలో గజేడ దవ. సరళంగా పలుకున్న తేలిగ్గా పలుకున్న సరళములు అంటారు.
మధ్యలో ద్వితీయ స్థానం చతుర్థ స్థానంలో ఖచట తప ఖచట తప వీటిని మహాప్రాణములు అంటారు. ఈ మహాప్రాణాలను ఉచ్చరిస్తే మన శరీరంలో ఆరోగ్యాన్ని సహకరించే రసాయన పదార్థాలు స్రవిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, మానసిక శారీరక స్వస్థత చెబుతుంది. అంటే భాషను సరిగ్గా పలుకుదాం, సరస్వతిదేవి కటాక్షం పొందాం, మానసిక శారీరక స్వస్థత పొందాం. సర్వేభ్యః శుభం భవతు. స్వస్తి.